హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి. ఎందుకంటే మా సిస్టరు నాకు కామెంట్ చేశారు, అక్క నీ స్టైల్లో దద్దోజనం చేసి చూపించవా, నేను టేస్ట్ చేశాను కానీ నేను చేసుకోవాలని అనుకుంటున్నాను అనేసి నాకు కామెంట్ చేశారు. సో తన కోసమే కాదు, మీ అందరి కోసము ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూసేయండి మరి నా స్టైల్లో దద్దోజనం ఎలా చేస్తానో చూసేయండి. మరి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జీడిపప్పునైతే ఫ్రై చేసేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. జీడిపప్పులను అయితే తీసేసేయండి, తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లోకి కొద్దిగా శనగపప్పు కూడాను మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ మాడిపోవద్దు. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసేసుకోండి. దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి మంచిగా చిటపట్లాడిన తర్వాత దానిలోకి ఒక 4 ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేయండి. వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయండి. చక్కగా తాలింపు అనేది ఫ్రై చేసేసుకోవాలి. దీనిలోకి శుభ్రంగా కడిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడాను వేసేయండి. సో ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పెరుగన్నం అయితే రెడీ చేసేసుకోవచ్చు. మనకి మెయిన్ తాలింపు రెడీ అయిపోతే చాలు. సో తాలింపు అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. సో దాని తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఈ తాలింపులోకి వేసేయాలండి. సో మనకు ఎంత అన్నం కావాలో అంత వేసేసుకోవాలి. దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలా పప్పు గుద్దితోనైనా లేకుంటే గరిటెతోనైనా మెత్తగా మెదిపేసుకోవాలండి. అన్నం కొంచెం మెత్తగా అయ్యేటట్టు మెదిపేసుకోవాలి. ఇందులోకి 1/2 లీటర్ పెరుగు వరకు తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో నేను పెరుగన్నం చేస్తున్నాను. సో దానికోసమే 1/2 లీటర్ అయితే సరిపోతుంది. మీకు అన్నం ఎంత తీసుకుంటారో అన్నంకి తగ్గట్టుగా పెరుగునైతే తీసుకోండి. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చేత్తో ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నానండి. ఇలా చేత్తో కలుపుకున్నట్లయితే మనకి తెలుస్తుంది కదా, ఎక్కడెక్కడ ఉండలు ఉన్నట్లయితే, అంటే అన్నం ఉండలు కట్టి ఉంటుంది కదా, సో అదంతా విడదీసేసుకోవచ్చు. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పునైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో, అంటే ఏవైతే అవి కావండి, దానిమ్మ గింజలు అలాగే గ్రేప్స్, ఈ 2 ఉంటే చాలా బాగుంటాయి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకుంటే నో ప్రాబ్లం. అలాగే ఉత్తి పెరుగన్నం చేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. అసలు గుడిలో ఇచ్చిన ప్రసాదంలా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకేమైనా వంటలు
రెసిపీస్ కావాలి అని అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాను. బాయ్.